ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నా. అందరికీ హ్యాపీ సండే కదా, హ్యాపీ సాటర్డే. ఓకే, నా సారీ ఎలా ఉంది? ఓకే, మై న్యూ లుక్ అనమాట. ఇది న్యూ శారీ. ఓకే, ప్రజెంట్ ఏంటంటే మేము చర్చికి వెళ్తున్నాం అనమాట. చర్చికి వెళ్తున్నాము, కొంచెం స్వీట్ అయితే తీసుకెళ్దామని నేను ఎప్పటి నుంచి చెప్తూ ఉన్నాను కదా, అదనమాట. ఇప్పుడైతే మేము కొంచెం కేసరి అయితే ప్రిపేర్ చేస్తున్నాము. మీరు కూడా రండి, చూపిస్తాను ఎలా ప్రిపేర్ చేస్తున్నాము, ఎంత తీసుకెళ్తున్నాము అనేది. మీరు ఇక్కడైతే చూడండి. నేను మొత్తం వీడియో మొదటి నుంచి లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఎలా ఉంది, బాగుందా అనేది కూడా నాకైతే కామెంట్ చేయండి. ఓకేనా? ఇప్పుడు మనం ప్రాసెస్ ఏంటంటే కేసరి ఇక్కడ మేము ప్రిపేర్ చేస్తున్నాము. ఎందుకంటే అక్కడ ఉన్న అందరికీ అనమాట, అందరికంటే అందరు కాదు, మనం వీలైనంత వరకు ఎంతమందికి పెట్టగలమో అంతమందికి అనమాట, సరిపోద్దు అంతమందికి. ఓకే, ఇప్పుడైతే మేము ప్రిపేర్ చేస్తూ ఉంటాము, మీరు చూస్తూ ఉండండి. ఆ ప్రిపరేషన్ అంతా కూడా మీకు చూపిస్తాను. ఓకేనా? అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సింబల్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేసి నేను ఎప్పుడు ఎవడే పెట్టినా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. వీడియో అయితే ఫస్ట్ వేరే చూడొచ్చు. ఓకేనా? కమ్ హర్ని. ఓకే, ప్రస్తుతానికైతే ఇక్కడ పెట్టేస్తాను, తర్వాత మీకు బ్యాక్ కెమెరా పెట్టేసి తీసేస్తాను. ఓకే, స్నానం చేశాను, అయిపోయింది. చర్చికి వెళ్తున్నాంగా. ఇది సాదా శారీ అనమాట, ఆన్లైన్లో శారీ వెళ్ళండి. ఇప్పుడైతే గ్యాస్ అయితే స్టవ్ ఆన్ చేసుకుంటున్నా. ఇక్కడ మేము ఏంటంటే ఒక 1 kg చేస్తున్నాను అనమాట. నేను ఒక 1 kg మనం ఇక్కడ కేసరి అయితే ప్రిపరేషన్ చేస్తున్నాము. ఓకే, ఎలా చేస్తున్నాము అండ్ ఏమేమి వేయాలి అండ్ అది ఎలా ఉంటుంది అనేది కూడా నేను మొదటి నుంచి లాస్ట్ వరకు కూడా చూసేయండి. ఓకేనా? హరణీరా. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే నేను ఇంతలోపు సిమ్లో పెట్టేస్తాను. కొంచెం నెయ్యి వేసేసి డ్రై ఫ్రూట్స్ అనేది కొంచెం అలా కొద్దిగా వేయించుకుందాం. అవి వేయించే డ్రై ఫ్రూట్స్ కాదు, నార్మల్లీ ఏమంటే వద్దులేండి, వేయించుకోవడం కంటే మనం పచ్చిగానే వేద్దాం, మంచి టేస్ట్ ఉంటుంది. వేస్తామా పచ్చిగా వేద్దామా? పచ్చిగా వేద్దాం. ఓకే, ఇప్పుడు అన్నమాట మనము ఇదైతే పెట్టేసాను. అంటే మంచిగా ఆయిల్ అయితే వేస్తే మంచిగా బాగుంటుంది అనమాట, పొడి పొడిలాడుతూ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఇది మనం చేసే ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ ఒక 1/2 kg మాత్రమే చేస్తున్నాము. ఓకే, ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసాము. ఇది వేడెక్కిన తర్వాత వాటర్ వేసేద్దాం. ఓకే, ఇప్పుడైతే వాటర్ అయితే వేసేస్తాము. పోసేయండి, బాగా వేడెక్కిపోయింది కాబట్టి ఇప్పుడు 3 చెంబుల వాటర్ అయితే తీసుకుందాం. ఓకే, ఇంకో చెంబు అనమాట. మనకి ఇది పడుతుందో లేదో చూసి మళ్ళీ వేరేది మార్చేసుకుందాం. ఇదిగోండి, ఇంకా చెంబు అయితే వేసేస్తున్నాం. వావ్, ప్రజెంట్ అయితే ఈ బాండి అంతా నిండిపోయింది కాబట్టి మళ్ళీ వాటర్ అంతా మార్చేసుకుందాం. కొద్దిసేపు ఉడకనివ్వండి. ఓకే, ఇప్పుడైతే మార్చేస్తున్నాం అనమాట. వేసేయి, నువ్వు కనిపించవు కదా. ఓకే, ఇలా కొంచెం పెద్దగా ఉన్నది వేసుకుంటేనే బాగుంటుంది. ఓకే, ఇవి బాగా మరగనివ్వాలి ఇప్పుడు. ఓకే అండి, కాసేపు అవి మరిగేలోపు ఓకే మనం ఏదైనా కబుర్లు చెప్పుకున్నాం. ఓకే, చాలామంది వీడియో చూస్తున్న వాళ్ళు ఏమని అడుగుతున్నారంటే, మేడం మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి, మీతో ఎలా మాట్లాడాలి అని అంటున్నారనమాట. ఓకే, చాలామందికి నన్ను కాంటాక్ట్ అవ్వాలని చాలామందికి ఉంది, కానీ ఏంటంటే ఎలా కాంటాక్ట్ అవ్వాలి అనేది తెలియట్లేదు. ఓకే, మీరు ఎవరన్నా నాతో మాట్లాడాలి అనుకుంటే ఖచ్చితంగా కాల్ మీ ఫోర్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు నాకు అందులో నుంచి కాల్ చేయొచ్చు. మన ఐడి కొట్టండి, స్మార్ట్ సుగ్నా బ్లాగ్స్ అని. అందులో నుంచి కాల్ చేశారంటే నేను మీకు ఎప్పుడైనా రిప్లై ఇస్తాను. ఓకేనా? ఓకే, ఇంకేంటంటే ఇది ఈవినింగ్ టైం కాబట్టి
మేము వెళ్ళేసరికి కొంచెం టైం అవుతుంది, 8-8:30 అలా అవుతుంది అనమాట. అంత టైం కాదు, ప్రజెంట్ అయితే 6 అయిందనమాట. ఇంకా 7:30కి అలా వెళ్ళిపోతాము. నేనైతే రెడీ అయినా, ఇంకా జస్ట్ కొంచెం జడ వేసుకోవడం పోవడమే. మేమందరం వెళ్ళేది కూడా చూపిస్తాండి. మన కేసరి ఎలా ఉందంటే కొంచెం వాటర్ అన్నీ మరిగిపోయాయి అనుకోండి, మనం కేసరి ప్రిపరేషన్ అనేది చేసేద్దాం. వావ్ వావ్, సూపర్గా ఉడికేస్తుంది, బాగా ఉడుకుతున్నాయి, మసులుతున్నాయి అన్నమాట వాటరు. ఓకే, ఫుడ్ కలర్ ఇప్పుడు వేసావా తర్వాత వేసావా? సరే, ఇప్పుడు మనము ఈ రవ్వ ఉంది కదా, ఇదంతా వేసేద్దాం. వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట కదా. నేను కలుపుతాను, ముందు బాగా కలిపేసాను. ఉంటలు కట్టకుండా బాగా కలిపేసేయాలన్నమాట. మనకి ఎందుకంటే ఉంటలు కూడా కట్టవు, ఎందుకంటే మనం ఇక్కడ ఆయిల్ వేసాం కదా, దాని ప్లేస్లో మీరు నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, మనం బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు బాగా ఇది అసలు ఎలా ఉండాలి అంటే చాలా బాగా స్మూత్గా ఉండాలన్నమాట. కేసరి తింటే ఇలా తింటే అలా కరిగిపోవాలి. ఉంటలు కడితే ఫాస్ట్ కలిపేసి కొద్దిసేపు అలా కలిపేసామంటే సరిపోద్ది. మనకి ఇక్కడ ఇప్పుడైతే బాగా చిక్కబడుతుందని చూడండి. బాగా చిక్కబడినాయి, ఇంకా కొంచెంసేపు బాగా చిక్కబడిందంటే మనం చక్కెర వేసిన తర్వాత మళ్ళీ కొంచెం వాటర్గా అవుతుంది. అందుకే మనం కొంచెం తిక్కుగా అయినప్పుడు వేసేసుకోవాలన్నమాట. వావ్, సూపర్. చూసారా, ఇక్కడ ఉండలు ఎక్కకుండా కలిపేసింది మా పాప. అస్సలు ఒక్క నిమిషం కూడా వదిలిపెట్టట్లేదు, అది కలిపి పెడుతుంది అనమాట. ఓకే, ఇక్కడ చూసారా బాగా గట్టి పడతా ఉంటుంది అనమాట, మనం కలుపుతూనే ఉండాలి. అమ్మో, ఇది ఎగిరి మీద పడిందంటే ఇంకా పైసలు, ఇంకా కలుపుతూనే ఉండరా. ఓకే, చక్కెర వేసేద్దామా. ఒక హాఫ్ కేజీకి హాఫ్ కేజీ షుగర్ అయితే యాడ్ చేస్తున్నా. ఒకవేళ తినే వాళ్ళైతే మనకి కరెక్ట్ మెజర్మెంట్ షుగర్ తినే వాళ్ళైతే ఎక్కువగానే వేసేసుకోండి. ఇక్కడ మేము స్వీట్ చూసి మరి వేసేస్తున్నాం, అలానే మీరు కూడా చూసి వేసేసేయండి. ఓకే, మనము ఇప్పుడు షుగర్ వేసిన తర్వాత సిమ్లోనే పెట్టేసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఫుడ్ కలర్ యాడ్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడైతే ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసేద్దాం. చూసి ఇప్పుడు రెడ్ ఫుడ్ కలర్ అయితే వేసేస్తున్నాం. మనం కేసరి కాబట్టి అదే ఆరెంజ్ కలరు బాగా కలిపేసారనమాట. వావ్, కలుస్తూ ఉంటే బలింది కదా, మరి తింటే ఎలా ఉంటుంది అలా ఉండాలన్నమాట. కలిపేసి బాగా స్పీడ్గా. మా పాప భలే చేస్తుంది అబ్బా వంటలు, సూపర్గా. మా పాప కూడా ఛానల్ పెట్టేయాలి ఒకసారి. ఓకే, మనకంతా ఫుడ్ కలర్ అంతా చూసారా కలిసిపోయింది కదా బాగా. మనకు కొంచెం జారుడుగా ఉంటేనే బాగుంటుంది కేసరి అనేది, మరి ఎక్కువగా తిక్కుగా కాకుండా మరి జారుడుగా కాకుండా
స్పూన్ నెయ్యి అయితే వేసేద్దాం. సరిపోదులే, కలిపేసి పైన వేసామంటే మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది అన్నమాట. ఓకే, మనకి ఇప్పుడు కేసరి అయితే రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్ ప్రాసెస్లో, సింపుల్ మెథడ్లో కేసరి అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారా భలే కనిపిస్తున్నాయి కదా ఇవి. ఓకే, చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతూ ఉన్నాయన్నమాట. మరి మీకు ఎలా అనిపించిందో నాకైతే కమెంట్ చేయండి. ఓకే అండి, అక్కడ నుంచి ఇంకా పెట్టేసామన్నమాట. పెట్టేసి ఇప్పుడైతే మేము చర్చికి అయితే వెళ్ళాం, ప్రేయర్కి అయితే వెళ్ళాము. ప్రేయర్ అయితే జరుగుతుంది. నుంచి చూసేయండి, చాలా బాగుంటుంది బ్లాగ్, ఎక్కడ కూడా మిస్ కాకుండా చూసేయండి. అలా నేను 2 times చేశాను అనమాట. ఒకసారి కేసరి చేసాం, ప్రిపరేషన్ చూపించాను కదా, అలా మళ్ళీ ఇంకోసారి కూడా చేసాము. సేమ్ ప్రాసెసే కాబట్టి మళ్ళీ చూపించలేదు. నేను చూపించిన బాక్స్ నిండా అయితే తీసుకెళ్ళామన్నమాట. ఫుల్ అయిపోయి ఇంకా కొంచెం మిగిలిపోయిందనమాట. ఓకే, అక్కడికి వెళ్ళి ఇంకా పిల్లలు పెడతారనుకుంటే నేనే పెట్టేశాను అనమాట. అది మాత్రం బ్లాగ్ చేయలేదు. ఓకే, బ్లాగ్ ఎలా ఉంది అనేది కూడా నాకు కామెంట్ చేయండి. వెళ్ళాం, ఒక 1 hour దాకా ఉన్నాం అక్కడే. ఇంకా లాస్ట్ అన్నం తినేసి ఒకేసారి వచ్చేసామన్నమాట. ఓకే, ఇంక ఈ నుంచి మ్యూజిక్ పెట్టేస్తాను చూడండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేసేయండి. నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టా కూడా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుందన్నమాట. ఓకేనా? ఓకే, ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి అండ్ కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ఈ నుంచి